అతి ప్రాచీన దేవాలయాల్లో పేరుగాంచిన కేతకి సంగమేశ్వర దేవాలయం పురాతన శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కేతకి సంగమేశ్వర ఆలయం రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఇది ఒకటి. జహీరాబాద్ పట్టణం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఈ ఆలయంలోని వనమును కేతకి వనము అని, ఇచట శౌనకాది మునులు యజ్ఞం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఇచట ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. కేతకి సంగమేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని జరాసంగం గ్రామంలో ఉన్న దేవాలయం. మంజిరా నదీ తీరంలో వెలిసి పురాతన శైవ క్షేత్రంగా దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ దేవాలయంలోని శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతకి మొగిలి పుష్పాలతో పూజించాడు. కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకి వనం మొగలి వనంగా మారింది. ఆ కేతకి వనంలో బ్రహ్మ కూర్చొని శివుని గూర్చి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అలా ఈ క్షేత్రానికి కేతకి సంగమేశ్వర క్షేత్రమని పేరు వచ్చిందని స్కంద పురాణంలో చెప్పబడింది. కృతయుగం ఈ ప్రాంతానికి కుపేంద్ర రాజు చర్మ వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి కేతకి వనంలోని నీటి గుండంలో స్నానం చేయగా రాజుకు పూర్తిగా స్వస్థత చేకూరింది. అదే రోజు రాత్రి సంగమేశ్వర స్వామి రాజు కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడు. దేవాలయానికి వెనుక భాగంలో పెద్ద గుండం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. కాశీలో ప్రవహించే గంగానది జరాజలం భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఆ గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేసి స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో పాటు ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది. దేవాలయం అన్న పూజ, తమలపాకులు, చెరుకు ముక్కలతో నిత్యం పూజలతో పాటు సోమ శుక్రవారాలు, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, తొలి ఏకాదశి, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా 9 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఇక కార్తీక మాసంలో పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. 1985-86 లోపల ఆ రోజు భక్తులందరూ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ట్రైన్కు ప్రయాణం వచ్చేసి జైరాబాద్ నుండి అప్పుడు బస్సు ప్రయాణంకు వచ్చేవారు. ఆ కుపేంద్రరాజుకు పుష్టి వ్యాధి ఉన్నప్పుడు ఆ గుండంలో వచ్చి కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు ఆయన మొత్తం రోగం నివారణమైనది. అయితే ఆ విషయంలో ఇక్కడ ఉన్నది ఏమంటే యూపీలో ఉన్నది ఉత్తర కాశీ, ఏపీలో ఉన్నది దక్షిణ కాశీ అని చెప్పి ఆ రోజు నుంచి భక్తులు ఇక్కడ చాలా చాలా గజిబిజిగా వస్తూనే ఉంటారు. అయితే ఇంటి దేవుడు అని చెప్పి ఇక్కడ వచ్చి కేశఖండనాలు, అభిషేకాలు, గుండ పూజలు, వాళ్ళ ఏమేమి ఉన్నాయో మొక్కులన్నీ వాళ్ళు బాగా చెల్లిస్తారు. వాళ్ళకు భగవంతుడు ఎల్లకాలము చల్లగా చూస్తాడని చెప్పి మరి ఇక్కడ ఏమంటే ఇక్కడ ప్రతి సోమవారం పల్లకి సేవ జరుగుతున్నది. పల్లకి సేవ, గుండ పూజలు, కేశఖండనాలు, మహాశివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, కళ్యాణం జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం జరాసింగం. కేతకి అంటే మొగిలిపు, సంస్కృతంలో కేతకి అంటే మొగిలిపు. ఆ పుష్పం ఇక్కడ మాత్రం పూజకు పనికి వస్తుంది. పూజకు మళ్ళీ శివుడికి పూజకు పనికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా పూజకు పనికి రాదు. అయితే బ్రహ్మ అనుష్ఠానం చేసినప్పుడు లింగం ఉద్భవమైంది అనమాట. కేతకి వనంలో ఉద్భవమైనప్పుడు బ్రహ్మ శాప విమోచనం ఇక్కడ జరిగిందనమాట. అందుకే ఆ పుష్పం ఇక్కడ పూజ పనికి వస్తుంది. ఈ అమృతగుండంలో అష్టతీర్థాలు ఉన్నాయి. కుపేంద్ర రాజుకు కుష్టి రోగం ఉండేది. కుష్ఠరోగ నివారణ ఎన్ని దేశాలు తిరిగినా, ఎక్కడ తిరిగినా కూడా ఆయనకు రోగ నివారణ కాలేదు. ఒకరోజు వేట మార్గాన అటవీ ప్రాంతానికి బయలుదేరిన రాజు దాహం వేసింది రాజుగారికి దాహం వేసినప్పుడు ఆయన ఒక గుళ్ళ కాపరికి ఇక్కడ అడవిలో నీళ్ళు ఎక్కడున్నాయని అడిగేసరికి ఇక్కడ ఒక గుండంలా ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పింది గుళ్ళ కాపరి. అయితే ఆ రాజుగారు అక్కడికి వచ్చి నీళ్లు త్రాగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ నీళ్లు ఎక్కడి వరకైతే చేతులకు తాకినాయో అక్కడి వరకు రోగ నివారణ అయిపోయింది అనమాట. అయితే ఇద్దరు భార్య వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత చంద్రకళ భార్య తన రోగ నివారణ అయింది కదా, మరి ఎట్లా అయింది అని అడిగేసరికి రాజు అటవీ వృత్తాంతం అంతా భార్యతో చెప్పి అప్పుడు ఇద్దరు భార్య భర్తలు వచ్చి ఆ నీటిలో స్నానం ఆచరించి
ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయేసరికి మొత్తం రోగ నివారణ అయింది. అప్పుడు రాజుగారికి బ్రహ్మ కలలో వచ్చి గుడి నిర్మాణం చేయాలని చెప్పినారు. అయితే అప్పుడు ఉపేంద్ర రాజు ఇక్కడ గుడి నిర్మాణం చేసింది. ఉపేంద్ర రాజు స్థాపించిన లింగం అన్నమాట. అయితే ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు చాలా వస్తూ ఉంటారు ఇక్కడ. అయితే ఇక్కడ ప్రతిదీ వాళ్ళు ఏం కొత్త కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే కార్యక్రమం చేస్తారు. నూతన వధువరులు ఎవరైనా కూడా ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వచ్చి గుండంలో స్నానం ఆచరించి అభిషేకాలు చేసుకున్న తర్వాతనే చేస్తుంటారు. ఇక్కడ అన్నం పూజ, ఆకుల పూజ, గుండం పూజ, అభిషేకాలు చాలా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపారాధన మరియు స్వామివారి కళ్యాణము ఉంటుంది. శ్రావణ మాసంలో కూడా చాలా భక్తులు వస్తూ ఉంటారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवे